ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుపతిలో పంచమూర్తులకు స్నపన తిరుమంజనం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాస పూజలు ప్రారంభం. శ్రీ బృహదీశ్వర స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం. తిరుపతిలో దివ్య శోభితంగా కాంతులీనుతున్న వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భక్తాగ్రేసురుల తిరునక్షత్రోత్సవాలు. శివకేశవుల ఆరాధనకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. తిరుపతిలోని కపిలతీర్థం పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో పంచమూర్తులకు స్నపన తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ఆవరణలో పంచమూర్తులకు అభిషేకం మనోహరంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ కామాక్షి దేవిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ వినాయక స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వరుల మూర్తులను కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. మహోకాళలింగేశ్వరాయ అవంతివాస నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర నమః శివాయ. ఓంకారలింగ ప్రణవ
शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय. తిరుపతిలోని అలిపిరి సమీపంలో నెలవైన ధ్యానారామం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో పరవశించింది. పవిత్ర కార్తీక మాసం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధ్యానారామంలో శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేక క్రతువు వేదోక్తంగా జరిగింది. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో బుధవారం కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ విశేష క్రతువులో భాగంగా నిత్యం తెల్లవారుజామున శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారికి అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మనవేంద్రనాథ్ రాయ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీవారి పరమ భక్తాగ్రేసుడైన శ్రీ వేదాంత దేశ్ గారి తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశ్ గారి తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశకుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమార నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో నరక చతుర్దశి, దీపావళి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామివారిగా దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు ఊరేగింపుగా నిర్వహించి శాస్త్రోక్తంగా నరకాసుర వధ గావించారు. భక్తులు భక్తి ప్రపతులతో స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి తరించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల నంబి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుమల క్షేత్ర ప్రథమ ఆచార్య పురుషుడిగా, తొలి పౌరుడిగా తిరుమల నంబి విఖ్యాతి చెందారు. తమిళ ఐపసి నెల అనురాధ నక్షత్రంలో తిరుమల నంబి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో తిరుపావై సేవాకాలం శాతుమరం నిర్వహించారు. అనంతరం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల నంబి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి అలంకరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి సమర్పించారు. ఈ ఉత్సవంలో తిరుమల నంబి వంశీయులు, శ్రీ ముకుంద తాతాచార్యులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది ఆలయంలో నందీశ్వరునికి విశేష ఆరాధనలు జరిపారు. దీపావళి అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కేదారీశ్వర సమేత శ్రీ ప్రథమ నందీశ్వరుడికి పల్లకి సేవ కనుల పండుగగా జరిగింది. భక్తుల శివనామస్మరణలు, మేళతాళాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లను పల్లకిపై ఆసనులుగా విచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తగ్రేసరుడు మనవాళ్ల మహాముని. ఈ క్రమంలో 4వ రోజైన మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ్ల మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుపావై సేవాకాలం శాతుమరం నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో దీపావళి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవీరుల సమేతంగా స్వామివారికి వీధి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళాభిషేకాలు జరిగాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. భక్తులు శరవణ భవుని అభిషేక దర్శనంతో పులకించారు. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు. కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకలాంతర్యామి. 6 చక్రముల నల్లుకు నీవు నాద సర్పమానము నమామి. దేవసేన నాథ వల్లిపతి స్కంద గురుగుహ నమో నమామి. స్కంద గురుగుహ నమో నమామి. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతక త్వమేవ శరణం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా సంకల్ప పూజలతో స్వామివారిని సేవించారు. ఆపై వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో కనుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి గరికతో అర్చనాదులను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రామకృష్ణపురంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లిందే. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సుందరమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అమ్మవారికి విశేషంగా షోడశోపచార క్రతువులతో అష్టోత్తర నామార్చన నిర్వహించారు. అనంతరం మహాదీపారాధన, మహానివేదన, మంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ మహాలక్ష్మీదేవికి, శ్రీ రాజరాజేశ్వర స్వామివార్లకు పెద్ద వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజాధికారులు పాల్పంచుకుని స్వామి అమ్మవార్లను వాహన సేవలలో దర్శించుకుని తరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ నరసింహ సహిత శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి పర్వదిన ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు వీధి ఉత్సవం భక్త శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష అలంకరణలతో ప్రత్యేక వాహనంపై ఆసీనులను గావించిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల దైవనామస్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు అట్టహాసంగా సాగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో నరక చతుర్దశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలో నరకాసుర వధ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని పల్లకిపై ఆసీనులను గావించిన అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి నరకాసుర వధ గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కేదార గౌరీ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. ఏటా దీపావళిని పురస్కరించుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో కేదార గౌరీ వ్రతాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన బ్రహ్మగుడి వద్ద శ్రీ గౌరీదేవిని సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహోచనం, కలశస్థాపన, కలశారాధన ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల చేత అర్చకులు సామూహికంగా సంకల్ప పూజలను జరిపించి వారి చేత కేదార గౌరీ వ్రత పూజను నిర్విఘ్నంగా నిర్వహింపజేయించారు. అనంతరం భక్తులు నోముదారాలను కట్టుకుని ఒకరికొకరు వాయునాలను చిపుచ్చుకున్నారు.
ఆపై అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆశ్వయుజ మాసం అమావాస్య సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్ల సన్నిధిలో ఉత్సవమూర్తులకు వీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి, మహాగణపతి, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుల ఉత్సవాలను సర్వశోభితంగా చప్పరంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఉత్సవమూర్తులకు వీధి ఉత్సవం వైభవంగా జరిగింది. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయంలో దీపావళి సందర్భంగా విశేషంగా ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కేదార గౌరీ వ్రతం జరిగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ఆలయ ప్రాంగణంలో సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేసుకున్నారు. అనంతరం శ్రద్ధగా కేదార గౌరీ వ్రతాన్ని నోచుకుని వాయునాలను ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో దీపావళి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో లక్ష్మీ పూజ జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని ముత్తాయికోట శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. పండితులు వేదమంత్రోచ్చారణలతో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో పాల్గొని తరించారు. ఆపై స్వామివారికి అలంకరణలు, అర్చనలను పూర్తి చేసి హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని జై గణేశ ఆలయంలో దీపావళి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు ఘనంగా జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో దీపావళి పూజల్లో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. దీపకాంతుల్లో విఘ్నాధిపతి వినాయకుని సన్నిధి దేదీప్యమాన ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులకు కనువిందు చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 76,343 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,768 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,34,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.